సెక్యులర్స్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు అందరికీ తెలిసినటువంటి రోజు స్వాతంత్ర్యం అంటే ఆగస్టు 15. ఆగస్టు 15ని మనం వ్యతిరేకిస్తాలి, కానీ ప్రతి భారతీయుడు సాధించుకున్నటువంటి రోజు అక్టోబర్ 21, 1943 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ప్రకటించి మీతో యుద్ధం చేయలేం అని భయపడి ఆ రోజే ప్రకటించారు. అదే రోజు మన పాలన సాగింది. ఆ చరిత్రని తెరమరుగు చేసేసే విధంగా కొన్ని శక్తులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్భవించి వాస్తవాన్ని దాచిపెట్టి చరిత్ర ఈ జనరేషన్ తెలియకుండా అనేక ప్రయత్నాలు చేశారు. కానీ నిజం మరుగున పెట్టడం అనేది సాధ్యం కాదు అనేది ఈరోజు 282 సంవత్సరాల అనంతరం ఒక అబద్ధం వెలుగు చూసేటటువంటి పరిస్థితులు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చినందుకు ప్రతి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కూడా చాలా ఆనందపడాలి. ఎందుకంటే ప్రకటించుకున్నటువంటి రోజు భారతీయులకి ముఖ్యమా, సాధించుకున్నటువంటి రోజు ముఖ్యమా అంటే ఏదైనా సరే స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నటువంటి గొప్ప రోజు అక్టోబర్ 21. అంటే ఇక్కడున్న నేతాజీ సారథ్యంలో ఆ అమ్మాయి పేరు ఆ యోధురాలి పేరు నీల ఆర్య. ఆమె గొప్ప సంపన్నురాలు, చాలా ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి మహిళ. కానీ ఆ రోజు దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేతాజీని చూసి అన్ని వదులుకొని నేతాజీ సారథ్యంలో చావో బ్రతుకో నా దేశం కోసం అని ఆమె వచ్చింది. వస్తే కాలాపాని జైలు అంటే అప్పట్లో చాలా మందికి భయపెట్టేటటువంటి జైలు. అండమాన్లో భారతీయుల చిత్రహింసలకు గురి చేయడానికి బ్రిటిష్ వాళ్ళు అండమాన్లో కట్టినటువంటి జైలు. ఆ జైల్లో నిర్బంధించారు ఆ అమ్మాయిని. నిర్బంధిస్తే నేతాజీ ఎక్కడున్నాడు చెప్పమంటే చెప్పేటటువంటి పరిస్థితి లేదు. చాలా చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, అరికాళ్ళు వాచిపోయేటట్టు కొట్టారు, వాతలు పెట్టారు, చర్మం వచ్చేశారు. అయినా చెప్పలేదు ఆ అమ్మాయి. చివరికి ఆ బ్రిటిష్ మిలిటరీ సోల్జర్ వచ్చి నేతాజీని చెప్తావా నిన్ను కాల్చేయమంటావా అని అడిగితే నేతాజీ ఎక్కడున్నాడో చెప్పంటే నా గుండెల్లో ఉన్నాడని చెప్పింది. చెప్తే ఆ మూర్ఖుడు ఆ అమ్మాయి గుండెల్లో గుణపాన్ని గుచ్చి వక్షోజాన్ని తొలగించేశాడు. అయినా ఆ అమ్మాయి చెప్పలేదు, ఈ దేశం కోసమే బ్రతుకుతాను, ఈ దేశం కోసమే చస్తాను, నా నాయకుడి కోసమే జీవిస్తాను అని ఆ రోజు ఈ భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఒక గొప్ప యోధురాలు. అయినా చనిపోలేదు. చనిపోకుండా చివరి జీవితం అంతా కూడా కాలాపాని జైల్లోనే బ్రతికి తర్వాత ఇండిపెండెన్స్ డే ప్రకటించిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఏదో సామాన్య జీవితం గడుపుతూ దేశం త్యాగాలను స్మరించుకుంటూ చివరికి నాకు తెలిసి హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి అక్కడ చివరి తుది శ్వాస విడిచిందని నేను కొన్ని పత్రికల్లోని కొన్ని పుస్తకాల్లోని చదివినటువంటి చరిత్ర. అలాగే మరొక వ్యక్తి రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ బాల్యం నుంచే దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి. అతను కూడా వాళ్ళ ఫాదర్ కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలని 18 ఏళ్ల వయసులో ఢిల్లీ వచ్చి రా కార్యాలయాన్ని సంప్రదించాడు. నా దేశం కోసం నేనేం చేయాలి, నన్ను ఎలాగైనా ఉపయోగించుకుంటే రా డిపార్ట్మెంట్ అంటే భారతదేశం నుంచి రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ అని ఒకటి ఉంటుంది. భారతదేశానికి హాని తలపెట్టేటటువంటి వాళ్ళ ముఠా కార్యకలాపాలను తెలుసుకోవడమే దాని పని, దాన్ని కంట్రోల్ చేయడమే దాని పని. అలా కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ ని భారతదేశం తరపునే తయారు చేస్తూ ఉంటుంది. అలాగా ఆ రవీంద్ర కౌశిక్ ని అక్కడ జరిగే కుట్రలో తీవ్రమైన కార్యకలాపాలు ఈ దేశానికి తెలియపరచండి అని రవీంద్ర కౌశిక్ పంపించారు. పంపిస్తే మన భారతీయ రా ఆఫీసరే ఒక చిన్న పొరపాటు చేశాడు. అతనికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ భయంకరం అయ్యి అతను ఆనిపాలు తెలిసిపోయి అతన్ని ఆ దేశం నిర్బంధించి జైల్లో పెట్టింది. ఎన్నో చిత్రహింసలు పెట్టారు. చర్మాన్ని రోజు ఒలిచేసేవారు, అయినా చెప్పలేదు. చివరికి జైల్లో ఉండే భారతదేశ రహస్యాలను ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి
ఏ రహస్యాలను నువ్వు పంపించావు అని అడిగితే ఏ రోజు చెప్పలేదు. చివరిగా ఒకటే నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాశాడు. నీ బిడ్డ దొంగతనం చేసో, దౌర్జన్యం చేసో, తప్పుడు పనులు చేసో జైల్లో లేడు. నా దేశం కోసం నీ కన్న రుణం తీర్చుకున్నాను. అందుకని నేను ఇక్కడే తుది శ్వాస విడిచేస్తాను. నన్ను కన్నందుకు మీరు గర్వపడతారో బాధపడతారో అని మీకే వదిలేస్తున్నానని చెప్పి ఒక లెటర్ రాసి అక్కడ తుది శ్వాస విడిచాడు. విడిస్తే కనీసం మన భారతదేశం ఆ మహాయోధుడు మన భారతీయుడు అని ఎక్కడా ఒప్పుకోలేదు. అంటే నిబంధనలు ముందు ఉంటాయి. ఈ దేశం కోసం పనిచేయాలి అంటే వాళ్ళ పేరు ఊరు ఏది తెలియదు, అది నిబంధనలో ఉన్నటువంటి వాస్తవమే. కానీ కనీసం స్వాతంత్రం అనంతరం అయినా సరే ఆ మహావీరుడు మహాయోధుడు పేరుని చరిత్ర పుటల్లో రానికపోవడం అనేది ఇది దేశద్రోహం. ఆ రోజు రాకపోవడం నిజమే. ఈరోజు మనకు ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో మన భారతీయులకి ఎంతో స్వేచ్ఛ ఉంది. మన చట్టాలు ఉన్నాయి, మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడైనా అలాంటి వాళ్ళని స్మరించుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ భారతదేశంలో ఉన్నారు. ఆ రోజు తల్లులు ప్రతి బిడ్డకి కూడా దేశం కోసం, దేశ గౌరవం కోసం, అలాగే కుటుంబ వ్యవస్థ కోసం ఉగ్గుపాలని ఊపిరిగా నింపేవారు. అలాంటి తల్లులు ఆ రోజు ఉన్నారు. బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అందుకని ఆ రోజును మనం స్మరించుకుని ఈరోజు అక్టోబర్ 21 మనం అందరూ కూడా గర్వపడేటటువంటి రోజు. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, స్వార్థాలకి సంబంధించినటువంటి రోజు కాదు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడేటటువంటి రోజు. అక్టోబర్ 21 స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకున్న ప్రతివాడు ఆరోగ్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, బాధ్యతగా ఉంటాడు. భవిష్యత్తులో అందరూ కూడా అక్టోబర్ 21 చేసుకునేటటువంటి రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకుని చేసుకుంటారు. మీరందరూ నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయ భావాల్ని మీరందరూ కూడా గౌరవిస్తూ మీ బిడ్డలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రచించినటువంటి ఈ మహాగ్రంథాన్ని మీ బిడ్డలకు అలవాటు చేయండి. మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ఈ మహావృక్షం ఆశయ సాధనలో మీ బిడ్డల్ని పెంచితే ప్రతి బిడ్డ ఒక గొప్ప వ్యక్తి అవుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప మహాగ్రంథం, ఈ గాలి ఎంత పవిత్రమైనటువంటిదో నేను ఎగ్జాంపుల్ మన పార్టీలో ఉన్న సెక్యులర్ కోసం చెప్తాను. మన వాడు పెండ్యాల కామరాజు, తనకి 2 బిడ్డలు ఉన్నాయి. ఆ 2 బిడ్డలు కూడా ఎంతో గొప్పగా చదువుకొని గొప్ప ప్రయోజకులై స్టేట్ ర్యాంకులు, ఆల్ ఇండియా ర్యాంకులు సంపాదించుకొని ఈరోజు చదువులో ఒక గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళి తండ్రికి ఆదర్శంగా నిలిచారు. వాళ్ళందరూ కూడా బాల్యం నుంచే అతను పార్టీలో ఉంటున్నప్పుడు దాని నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో బిడ్డలందరినీ ఇద్దరిని ప్రయాణం చేయించాడు. అనేక ఉద్యమాలు ఇద్దరు ఉన్నారు. ఈరోజు ఒక గొప్ప స్థితిలో చదువుకుంటున్నారు. చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది. అది తండ్రిగా అతనికే గర్వం కాకుండా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య అధినేతగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ విధంగా ఈ సందర్భంగా నేను మన కామరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది మన పార్టీ సెక్యులర్స్ కూడా మీరందరూ కామరాజు గారిని అలాగే మన పార్టీ లక్ష్యాన్ని ఆదర్శంగా తీసుకుంటే మీ బిడ్డలు బాగుపడడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో మార్గం లేదు. మీ బిడ్డలు ఈ దేశం గర్వపడేటటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా ఉంటారు. ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గాలి శ్వాస. ఈ గ్రంథం మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఎవరు ఏ దేవుడినైనా గౌరవించండి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గ్రంథమే ఒక మహాగ్రంథం. ఈ మతాలు ఇవన్నీ ప్రక్కన పెట్టి, కులాలు ప్రక్కన పెట్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గ్రంథం నా బిడ్డ భవిష్యత్తుకి, నా సమాజాన్ని కాపాడుతుంది అని నమ్మి మీరు ప్రతి అడుగు ముందుకు వేయండి. అలాగే ఆదివారం సమావేశాలు చేస్తూ ఈ భావజాలాలను మీరు అందరూ కూడా మీ హృదయాల్లో నింపుకొని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను ముందుకు నడిపిస్తున్నందుకు నా పార్టీ సెక్యులర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు యావత్ భారతదేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ఈ రోజు అటెండ్ అయ్యి ఈ పుస్తకంలో రిజిస్టర్లో సంతకం పెట్టినటువంటి ప్రతి వ్యక్తి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అక్టోబర్ 21 సాధించుకున్నటువంటి రోజుని వెలికి తీసి ఈ రోజు యావత్ భారతదేశానికి నేతాజీ సాధించినటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయ పాలనని గుర్తు చేసుకున్నందుకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. అది రాజమండ్రిలో జరిగినటువంటి రోజు. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి, మన సెక్యులర్స్ కి ఈ ఉన్నతమైనటువంటి రోజు ఒక గొప్ప దినంగా
చరిత్ర పటంలో నిలుస్తుంది. మనందరి పేర్లు కూడా ఆ చరిత్రలో చిన్న చిన్న అక్షరాలు లిఖింపబడుతుందని ఆనందంగా వ్యక్తం చేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పార్టీ సెక్రటరీస్ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.